మలేషియాలో ఉపాధి కోసం వెళ్లిన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకుల్ని అక్కడి పోలీసులు పట్టుకోవడం, నెల రోజులైనా వారిద్దరి గురించి సమాచారం లేకపోవడం కన్నవారిని తీవ్రంగా కలవరపెడుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామానికి చెందిన యువకులు పవన్ కుమార్ సింహాద్రి 7 నెలల కిందట ఏజెంట్ల ద్వారా మలేషియాకి వెళ్లారు. అయితే అక్కడ వారికి అనుమతి లేదని మలేషియా పోలీసులు పట్టుకున్నారని మాత్రమే తమకు 25 రోజుల కిందట తెలిసిందని, ఆ తర్వాత వారి గురించి ఎలాంటి సమాచారం లేదని కుటుంబీకులు తెలిపారు. మలేషియాలో పవన్, సింహాద్రి ఏమయ్యారో తెలుసుకుని వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబీకులు కోరుతున్నారు. దయచేసి మా బిడ్డలు కాపాడమని, బతుకు తిరుగు కోసము మా బిడ్డలు అంత దూరం పంపించము. ఏజెంట్ మోసం చేసిండు, ₹1,00,000 కట్టించుకొని దయచేసి మా బిడ్డలు కాపాడమని వేడుకుంటాము. మా తమ్ముళ్ళు పవన్ కుమార్, సింహాద్రి బతుకు తిరుగు కోసం మలేషియాకి వెళ్ళారు. అక్కడ ఏజెంట్ వాళ్ళు పర్మిషన్ లేదన్నా కూడా వాళ్ళు పంపించారు. 15 రోజులు టూరిస్ట్ లెక్కన పంపించారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి టూరిస్ట్ లెక్క పంపించారని. వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు డిసెంబర్ 18వ తేదీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అండ్ పోలీసులు తీసుకెళ్ళిపోయారు వాళ్ళని, పర్మిషన్ లేదని. సో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉండి లాస్ట్ ఒక్క కాల్ చేసి మా పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్నారన్న అని మా బావ ఫోన్ చేశారంట. అంతే, అప్పటి నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. దాదాపు ఇప్పుడు 27 రోజులు ఒక వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఒకటి ఏం తెలియదు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, టూరిస్ట్ వీసా మీదకి తీసుకెళ్లి అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా కుటుంబీకులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏజెంట్ ఎవరు, పంపించిన ఏజెంట్ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? సిద్ధు, ఈ రాపూరు మండలం తెగచర్లకు చెందిన ఎవరైతే పవన్ కుమార్, సింహాద్రి దాదాపు 7 నెలల క్రితం మలేషియాకి టూరిస్ట్ వీసా ద్వారా అక్కడికి వెళ్ళారు. అయితే తిరుపతికి సంబంధించిన ఎవరైతే ఏజెంట్ ఉంటారో వెంకటేశ్వర్లు అతను వీళ్ళిద్దరిని మలేషియాకు పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వీళ్ళిద్దరు పవన్ కుమార్, సింహాద్రిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి ఆ ఇంటికి వాళ్ళకి కనెక్షన్ కట్ అయింది. కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు ఫోన్ చేయకపోవడంతో వీళ్ళు భయాందోళనకు గురయ్యి పోలీసులకి సమాచారం అందించారు. అయితే ఎవరైతే ఈ ఇద్దరి పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, కుటుంబ సభ్యులు ఏజెంట్ మోసం చేయడం వల్లే తమ కుమారులిద్దరూ మలేషియా జైల్లో ఉన్నారు, వారిని ఏపీకి రప్పించే ప్రయత్నాలు చేయమంటూ కూడా వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏజెంట్ మోసం వల్లే తమ కుమారులిద్దరూ జీవనోపాధి కోసం మలేషియా వెళ్ళారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే వెంకటనారాయణ.